హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్. సో ఇద్దరు పిల్లలతో నా డే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదేంటంటే మా చిన్నమ్మాయికి లంచ్ బియ్యము ఎర్రకందిపప్పు అలాగే బీట్రూట్. ఈరోజు బీట్రూట్ వేసాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మామిడికాయ పప్పు. మన ఛానల్లో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను మామిడికాయ పప్పుని. అది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. అండ్ ఇక్కడ నేను తిరువాత పెట్టడానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఎల్లిపాయ ఎర్రగడ్డ. సో చాలా బాగుంటుంది తిరువాతకైతే. సో మామిడికాయ పప్పుకి రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బట్ ముద్దలో ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు. సో ఇవాళ మామిడికాయ పప్పుకి కాంబినేషన్ రాగి ముద్ద చేసుకోవాలనిపించింది. రాగి ముద్దని రౌండ్ షేప్లో చేయాలంటే నేను ఇలా అయితే చేస్తాను. ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసేసి చుట్టూ స్ప్రెడ్ చేస్తాను. ఆ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని ఇలా షేక్ చేస్తూ ఉంటాను. ఇలా కాకుండా ఒక ప్లేట్లోనే మొత్తం కొంచెం నెయ్యి అంటించేసి ఆ ముద్దని ఏదైతే ముద్ద చేసామో అది ప్లేట్లో వేసేసి ఇలా చేత్తోనే మనం రౌండ్గా చేసుకోవచ్చు. బట్ అది ఒక్కొక్కసారి చేయి కాలుతూ ఉంటుంది కాబట్టి నేను ఇదే నాకు బెటర్ ఆప్షన్ అనిపించి నేను ఎప్పుడన్నా ఇలా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడే మా పెద్దమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది. తనకైతే కొంచెం వేడివేడిగా తినిపించేద్దాం అనుకున్నా. సో వేడివేడి రాగి ముద్ద నెయ్యి పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. సో పిల్లలు ఇద్దరికి తినిపించి నిద్రపించాను. ఒకసారి నేను పడుకుంటాను. బట్ ఇవాళ నాకు కొంచెం పని ఉందని నేను పడుకోలేదు. ఈ ఇల్లు కొంచెం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తా ఏంటా పని. ఒక్కొక్కసారి మా పెద్దమ్మాయి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎత్తేసే మా టాయ్స్ అంటే చాలా అన్నీ తీసుకుని ఎత్తేస్తూ ఉంటుంది. ఇంకొకసారి అస్సలు వినదు మాట. ఇంకా సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలా నేనే క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చూపించలేకపోయాను. సో బ్రేక్ఫాస్ట్కి నేనైతే పొంగల్ చేశాను. మా చిన్నమ్మాయికి రెగ్యులర్గా నేను రాగి జావానే చేస్తాను. సో ఫైనల్గా హాల్లో క్లీన్ అయితే అయిపోయింది. అండ్ కిచెన్లో కొంచెం పని ఉంది. ఆ లోపు పాలైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మంచి కాఫీ తాగుదాం. సో ఆ పని ఏంటంటే మక్కానతో నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా కొన్ని ఏమైనా యాడ్ చేసి. ఈ మక్కాన తెచ్చి ఆల్మోస్ట్ 3 days అలా అయిపోయింది. బట్ నాకు ఇంత టైం అయితే దొరకలేదు ఈ 3 days నుంచి. ఇవాళ దొరికింది. సో పనిలో పని ఇది కూడా అయిపోతుందని చేద్దాం అనుకో. సో ఇక్కడ నేను మక్కానాతో పాటు రోల్ ఓట్స్ పప్పులు అలాగే జీడిపప్పు బాదం ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. మా చిన్నమ్మాయికి ఇప్పుడు 8th month. సో లాస్ట్ 2 months నేను నార్మల్ సెర్లాకే పెట్టేదాన్ని. ఇప్పుడు 8 పడింది కాబట్టి కొంచెం పీనట్స్ ఈ మిరియాలు ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను. అలా అని రోజు సెర్లాక్ అయితే పెట్టాను. ఒకరోజు రైస్ పెడతాను, ఒకరోజు సెర్లాక్ పెడతాను, అలా చేంజ్ చేస్తూ ఉంటాను. రైస్ కూడా డిఫరెంట్గానే పెడుతూ ఉంటాను. ఒకరోజు పెసలు బియ్యంలో క్యారెట్ వేస్తాను, లేదు అంటే బీన్స్. ఈ రోజు బీట్రూట్ వేసాను. అండ్ ఈ మధ్య పాలకూరను కూడా వేస్తూ ఉన్నాను. ఎర్ర కందిపప్పు కాకుండానే నార్మల్ కందిపప్పు కూడా వేస్తూ ఉంటాను. అలాగే పెసల్లో కూడా 2 రకాలు ఉంటాయి కదా, నార్మల్ పెసలు అలాగే పొట్టు పెసలు, అవి కూడా వేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే మా చిన్నమ్మాయి ఫుడ్ చూపిస్తున్నాను నేను. ఇవి 2 రీసెంట్గా చూస్తారు కదా షార్ట్ వీడియోలో సెర్లాక్ చేశాను, అవే ఈ 2. అండ్ నెక్స్ట్ వాము నేను డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను రాగి జవాల చేసినప్పుడు వేయడానికి. అండ్ నెక్స్ట్ రోల్ ఓట్స్లో జీడిపప్పు బాదం వేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 days ఒకసారి పెడుతూ ఉంటాను. అండ్ ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ అయిన పౌడర్ ఇది రాగి పిండి. ఇదైతే కంపల్సరీగా నాకు ఉండాల్సిందే. మా అమ్మాయికి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫుడ్ అది. సో ఇప్పటివరకు అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఇవన్నీ నేను నాకు అందుబాటులోనే పెట్టుకుంటాను. ఎందుకంటే మా అమ్మాయిని ఎత్తుకొనే వంట చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఇంకా నిద్ర లేచిందంటే నేనే ఎత్తుకోవాలి తనని. ఫైనల్గా ఇప్పుడు ఒక 10 minutes లేదంటే 5 minutes రిలాక్సింగ్ టైం అనమాట. కాఫీ నాకు ప్రశాంతంగా కూర్చొని తాగాలనిపిస్తూ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ ఏదైనా తినే వస్తువు అయితే నేను ఎక్కడైనా నించోనే తింటాను. కానీ ఇలా కాఫీ మాత్రం ఒక 5 నిమిషాలు కానీ కూర్చొని తాగాలని. సో నేను కాఫీ తాగలోపు ఈ సెర్లాక్ ఏదైతే మక్కాన ఉందో అది చల్లగా అయిపోయింది. దాన్ని మిక్సీ పట్టేసాను. ఎప్పుడు హెల్దీ నేను అప్పుడప్పుడు అన్హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఈవినింగ్ అలా కొన్ని మిక్చర్ తీసుకున్నాను. సో డిన్నర్కి చపాతీ చేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే మధ్యాహ్నం ఆల్రెడీ పప్పు చేశాను కదా, ఆ పప్పుకి చపాతీ చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అనమాట, పెసరట్టు. సో నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా క్వాంటిటీ చూపిస్తాను. ఇది అయితే 1 glass ముగ్గురికి సరిపోతుంది. ఆ 1 glassలోనే నేను కొంచెం బియ్యము అలాగే కొంచెం ఉద్దిపప్పు వేసుకుంటాను. ఇక మెంతులు ఇంకా నార్మల్ రైస్ అటుకులు ఇవేమీ అవసరం లేదు. ఇప్పుడు నీట్గా వాష్ చేసేసి కొన్ని వాటర్ వేసి నానబెడుతున్నాను రేపు మార్నింగ్కి. ఒకవేళ మీకు నైట్ తినాలనిపిస్తే మార్నింగే నానబెట్టేస్తే సరిపోతుంది. నార్మల్ దోశ పిండి కానివ్వండి, ఇడ్లీ పిండి కానివ్వండి, మిక్సీ పట్టిన వెంటనే తినేకి రాదు. అట్లీస్ట్ 4 hours అన్నా నానాలి. ఈ పెసరట్ అయితే అలా ఏం లేదు, మిక్సీ పట్టిన వెంటనే తినేయచ్చు. సో ఆల్రెడీ చపాతీలు అయితే చేశాను. సో నేను రాగి ముద్ద ఎప్పుడు చేసినా కొంచెమన్నా మిగులుతుంది. ఒకవేళ మిగలకపోయినా నేను ఒక ముద్దన అలా పెట్టేస్తాను, కుక్కర్లో పెట్టేసి కొన్ని వాటర్ అయితే వేస్తాను. ఎందుకంటే ఇలా ముద్దలో పెరుగు వేసుకొని
మజ్జిగలాగా చేసుకొని తాగడం అయితే నాకు చాలా ఇష్టము. ఇక ముద్దకి కాంబినేషన్ మామిడికాయ ఊరగాయ. ఇది లేకపోతే అస్సలు దిగదు నాకైతే. ఉత్తదైతే అస్సలు తాగలేను. ఇది ఉంటే అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఒక 2 కాదు 3 గ్లాసులు అయినా తాగేస్తాను. ఆల్మోస్ట్ ఒక 5th 4th క్లాస్ నుంచే నాకు ఇది అలవాటు అనమాట ముద్ద తాగడం. అండ్ ఫైనల్ గా డిన్నర్ అయితే అయిపోయింది. మా చిన్నమ్మాయి పడుకోయింది అండ్ మా పెద్దమ్మాయికి ఇంకా నిద్ర రాలేదేమో. ఆకలి అవుతుంది అమ్మాయి ఏమన్నా నెయ్యి తినడానికి అని అడిగింది. సో లడ్డు ఉంటే లడ్డు ఇచ్చాను తింటా ఉంది. నైట్ తొందరగా తినింది అండ్ మా చిన్నమ్మాయిని చాలాసేపు ఆడిపించింది. మేబీ కొంచెం ఆకలి అయినట్టుందేమో తనకి. లడ్డు తినేసిన తర్వాత వేడి నీళ్ళు అడిగింది. వేడి నీళ్ళే పెట్టాను. సో నార్మల్గా తనకి దగ్గు ఇలా ఏదైనా లైట్గా స్టార్ట్ అయినప్పుడు వేడి నీళ్ళు తాగు అంటుంటాము. సో తనకు అది అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా కొంచెం దగ్గు వస్తే చాలు వేడి నీళ్ళు పెట్టి అని చెప్తుంటుంది. సో అలానే కాకుండా నార్మల్గా ఏదైనా నైట్ టైం స్వీట్స్ ఏదైనా తింటూ ఉంటుంది. అలా తిన్నప్పుడు కూడా తాగాలి అంటాను. అది గుర్తు పెట్టుకొని అడిగినట్టుంది వేడి నీళ్ళు. సో ఫైనల్గా ఏ డే ఇన్ మై లైఫ్ ఎప్పటి నుంచో చూపించాలనుకున్నాను. బట్ ఈ వీడియోతో ఈరోజు చూపిస్తున్నాను. సో కంప్లీట్గా చూపించాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో ఇంకోసారి కంప్లీట్గా ఏ డే ఇన్ మై లైఫ్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలతో ఇంకోసారి ఎలా ఉంటుందని నేను చూపిస్తాను. నా డే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. మా చిన్నమ్మాయి లేసే టైమింగ్ బట్టి నా వర్క్ అనేది నేను డిసైడ్ చేస్తూ ఉంటాను. మా పెద్దమ్మాయి అయితే అలా ఏం లేదు. 9:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగానే లేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, స్కూల్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.